కొంతమంది హిడ్మా ఏదైతే మరణం ఉందో దాన్ని ఒక్క హిడ్మా చనిపోతే 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారంట. అరే నాయనా, ఇప్పటికే 100 మంది మావోయిస్టులు హిడ్మాల్ లాంటి వాళ్ళు చనిపోవడం జరిగింది, గుర్తుంచుకోవాలి మీరు అది. తర్వాత హిడ్మాన్ అఫ్జల్ ఖాన్ చేయొద్దండి, ఇంకా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, అది ఒక గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ మహానుభావులు చెప్తున్నారో పీడబ్ల్యూ సంధ్య లాంటి వాళ్ళు వెనకేసుకొస్తారు. ఇంకా చాలామంది అర్బన్ నక్సలైట్లు అందరూ బయటపడిపోతున్నారు. వీళ్ళందరినీ గుర్తించుకోవడానికి ఇది మంచి అవకాశం. రెండో విషయం ఏమంటే, అక్కడి నుంచి పనిచేసి వచ్చినటువంటి టెక్ మధు అంటే ఆయన చెప్తున్నాడు, బయట వచ్చిన వాళ్ళకి కనీసం అడిగేటువంటి విషయాలు లేదు, వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళని పట్టించుకునే దిక్కు లేదని చెప్తున్నారు. ఇది మూలమైన విషయం. ప్రపంచంలో కమ్యూనిస్టులు చేసినటువంటి దౌర్భాగ్యమైన చరిత్ర ప్రపంచంలో ఇంకెవరు చేయరు. సొంత ప్రజలు దాదాపు 10 కోట్ల మందిని చంపిన ఘన చరిత్ర వెళ్ళింది. అంతెందుకండి, హిడ్మాన్ తీసుకోండి, హిడ్మా యొక్క వ్యతిరేకమైనటువంటి గుత్తిగాయలు చంపిన ఘన చరిత్ర వీళ్ళకి ఉంది. ఇదేమైనా హిడ్మా ఏమైనా చదివేసి మేధావ్యా? చంపించేసినారు, అతను ఇంకా హత్యలు చేసేసాడు, బయట రాలేడు. దానికోసము దానికి తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయాడు. ఒకడు పెడతాడు హిడ్మా గారు అంట. ఎవడికి గారు? వందలాది మంది పోలీసులు చంపి 27 మంది, దాదాపు 70 మంది పోలీసులు చంపినటువంటి ఘన చరిత్ర ఆయన గారు అంటే, మీరు గారు అంటే అనుకోండి, మేము అనము. మేము భారతదేశానికి పూర్తిగా రాజ్యాంగాన్ని మేము సమ్మతిస్తాము, దాన్ని ప్రేమిస్తాము, వాళ్ళని రక్షించే వాళ్ళకి గౌరవిస్తాము. హిడ్మా అనేటువంటి వ్యక్తి చనిపోతే 100 మంది వస్తే మళ్ళీ 100 మందిని చంపుతారండి. అదే మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర. కాబట్టి దేశాన్ని గౌరవించాలా, ధర్మాన్ని గౌరవించాలా, రాజ్యాంగాన్ని గౌరవించాలా.